డాక్టర్ గారు, నేను డయాబెటిక్ పేషెంట్ని. డయాలసిస్ నడుస్తుంది. వారానికి 3 సార్లు చేయించుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు క్రియాటిన్ లెవెల్ నార్మల్ గా ఉన్నప్పుడు నేను డయాలసిస్ మానేయవచ్చా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అశ్విని కుమార్ గారు సమాధానం అందిస్తారు. మీకు డయాలసిస్ నడుస్తుందంటే ఈ కిడ్నీ ఫంక్షన్ తక్కువ ఉన్నప్పుడు డయాలసిస్ మొదలు పెడతారు. కానీ కిడ్నీ ఫంక్షనింగ్ క్రియాటిన్ లెవెల్ నార్మల్ ఉందంటే ఐదర్ మీకు డయాలసిస్ తర్వాత మీరు శాంపిల్ తీసుకున్నారు, లేకపోతే కిడ్నీ ఫంక్షనింగ్లో ఇంప్రూవ్మెంట్ వచ్చి ఉంటుంది. సో ఈ వాల్యూ మీ డాక్టర్ గారికి చూపించండి. సో క్రియాటిన్ నార్మల్ ఉన్నప్పుడు, యూరిన్ అవుట్పుట్ బాగున్నప్పుడు డయాలసిస్ ఇంకా కంటిన్యూ చేయాలా వద్దా మీ డాక్టర్ మీకు సలహా ఇస్తారు. ఎందుకంటే డయాలసిస్ మనం ఫ్రీక్వెంట్గా చేస్తే కూడా క్రియాటిన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో దానికి అర్థం ఈ కిడ్నీస్ నార్మల్ అయిపోయినాయని అర్థం ఉండకపోవచ్చు. సో మనం మీ డాక్టర్ గారికి చూపించండి, ఆయన ఎవాల్యుయేట్ చేస్తారు. మీకు యూరిన్ అవుట్పుట్ బాగుంది, క్రియాటిన్ డయాలసిస్ తర్వాత ఒక 2-3 డేస్ గ్యాప్ అయిన తర్వాత మీరు క్రియాటిన్ ఒకసారి టెస్ట్ చేయండి. మళ్ళీ ఇంకా 2-3-4 డేస్ ఇంకా గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ క్రియాటిన్ చెక్ చేయండి. సపోజ్ క్రియాటిన్ డయాలసిస్ చేయకుండా తక్కువ ఉందంటే డయాలసిస్ ఇంకా అవసరం పడకపోవచ్చు.